హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బుతాత్ ఫ్రై ఎలా చేసుకున్నామో ఒకసారి చూద్దాము. అంటే చిత్రాన్నం అంటే పులిహోర అంటారు, చిత్రాన్నం అంటారు, నిమ్మకాయ రైస్ అంటారు, లైమోన్ రైస్ అంటారు, ఎన్నో రకాలు ఉన్నాయి. నిమ్మకాయతో తీసుకుంటే చిత్రాన్నంలోకి, అదే పులిహోరలోకి నేను ఉల్లగడ్డ తాలింపు చేసుకుంటున్నాను. ఉల్లగడ్డ ఉడకబెట్టుకొని ఒలుచుకొని కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. తిరగబాతుకు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని తిరగబాతు గింజలు, ఆవాలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకు, ఒటిమిరపకాయ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు అని. ఇప్పుడు ఆయిల్ వేడెక్కువైపోయింది. తిరగబాతు గింజలు, జీలకర్ర అనేది వేసేసినాను ఆయిల్లోను. ఇప్పుడు కరివేపాకు నుంచి ఉల్లిపాయలు ముక్కలు అవి వేసేసుకొని బాగా కలుపుకొని, తర్వాత తిరగబాతు అనేది బాగా వేగినాక మనం ఉల్లగడ్డ అనేది కలుపుకోవాలి. ఇలా పులిహోరలోకి ఉల్లగడ్డ తాలింపు చాలా బాగుంటుంది. టమోటాలు కూడా 2 కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లగడ్డ తాలింపులోకి. నుంచి ఉల్లిపాయలు అన్నీ వేసేసినాను కాబట్టి ఇప్పుడు వేగిపోతుంది. కొంచెం పసుపు అనేది వేస్తున్నాను. వేసేసి టమోటాలు వేస్తున్నాను. టమోటాలు వేసినా కొద్దిగా ఉప్పు అనేది వేస్తే తొందరగా మెత్తబడిపోతాయి, వేగిపోతాయి. అందుకని అన్నీ వేసేసుకొని కలుపుకుంటున్నాను. పసుపు, ఉప్పు అన్నీ వేసేసి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇది మనం ఏమీ వేయడం లేదు కాబట్టి, మసాలాలు పొడులు వేయలేదు కాబట్టి, అందువల్ల కొంచెం టేస్ట్ రావడానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. తిరగబాతులు అనేది టమోటాలు అవి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వేగిపోయినాక మనం ఉల్లగడ్డ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొక్క తీసేసి ఉడకబెట్టుకొని ఉప్పు అవన్నీ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ ముక్కలు అనేది తీసుకొచ్చి తిరగబాతులు అనేది వేసేసినాను. బాగా ఆ ఉల్లగడ్డ అనేది బాగా మసాలా దానికి తిరగబాతు అనేది పట్టాలి కాబట్టి బాగా కలుపుకొని అన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చిమిరపకాయ తొక్క వేయడం మర్చిపోయి వేడి మీద వేసి కలిపి పెట్టున్నాను.